ఒకప్పుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పద్మశాలీలు రాజకీయ చైతన్యవంతమైన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వచ్చేసరికి పరిస్థితి ఏమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు దాదాపు 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉండేవారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్సీకి తెలంగాణలో కుదించిపోయిన పరిస్థితి వచ్చింది. జనాభాలేమో రాజకీయ పార్టీలు వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీ గుర్తించి మనం ఏం చేయాల్సింది ఈ రోజు ఎల్బీ నగర్ కేంద్రంగా దాదాపు 27 అడుగుల ఆచార్య కొండలక్ష్మణ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా సంతోషదాయకం. దీంతో పాటు దీన్ని ఏం చేయాలి, ప్రతి ఊరు తీసుకెళ్లాలి. ప్రతి గడపకు మన ఎక్కడెక్కడైతే ఊర్లు ఉన్నాయో ప్రతి ఊరు వాడలలో కంపల్సరీగా బాపూజీని మన గ్రామాన మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఏర్పాటు చేస్తే మనకు చైతన్యం వస్తుంది. ఈ రకంగా మన చైతన్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాపూజీ చేసిన చరిత్ర చాలా మంది తెలియదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలుగుదేశం మలిదేశ ఉద్యమంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొనడం కాకుండా ఆయన చాలా మంది కేసులు వాదించి చాలా మంది రిలీజ్ చేయడంలో కూడా ఆయన న్యాయవాదిగా చేసి ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా బాంబు విసిరిన తాగదనుడు మన బాపూజీ. అంటే భగత్ సింగ్ ఎక్కడో మనం చూడలే కానీ మన భగత్ సింగ్ ఇక్కడే ఉన్నారు తెలంగాణలో. ఆయనే మన ఆచార్య కొండలక్ష్మణ బాబు. ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ జాతిపిత ప్రకటించారు. అంటే అఫీషియల్ ప్రకటించాలని మా ఆనందం. ఆయన కూడా బాపూజీ సేవలు గుర్తించింది. ఎందుకంటే తెలుగుదేశం మరిదేశంలో ఈరోజు సంఘాలు ఎలా పుట్టినాయి, దాదాపు ప్రజా సంఘాలు పుట్టిన ప్రజా సంఘం పుట్టిందంటే బాపూజీ చందా ఉంది అందులో. అంటే మన రక్తం, మన వ్యవస్థ ప్రతి సంఘంలో ఉంది. అంటే బీసీ సంఘాలని కానీ, ఈ కుల సంఘాలని కానీ, లంబాడి కుల సంఘం కానీ, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ, ప్రతి సంఘాన్ని నిర్మాణం చేయడంలో కానీ, దాన్ని నిర్మించడంలో కానీ, వాళ్ళందరినీ ఐక్యం చేయడంలో కానీ చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. అంతేకాకుండా ఈరోజు రిజర్వేషన్లు దాదాపు 1956 నుంచి 1970 వరకు బీసీలు రిజర్వేషన్ లేదు. దాని గురించి ఎంతో గొప్పగా పోరాడిన వ్యక్తి ఆచార్య కొండలక్ష్మణ బాబు. కోర్టులలో ఆ రోజున్న కోర్టులలో ఎవరు ఉండేవారు, అగ్రవర్ణాలు ఉండేవారు. కోర్టుల జడ్జీలుగా కానీ అడ్వకేట్లు కూడా మనం పాస్ అయ్యే పరిస్థితి లేదు. చాలా నిరంతరమైన శివశంకర్ గారు వీరిద్దరు కలిసి చాలా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ సాధించారు. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ జరిగిందో బీసీలలో ఏ కులాలు ఏ రకంగా ఇబ్బందులలో ఉన్నాయి, ఏ కులాలు ఏ వర్గాల్లో ఉంచాలని ప్రతిదీ ఆ కమిషన్ కు బాపూజీ గారు చేరవేసి ఆ రకమైన పోరాటం చేసిన బాపూజీ. మలిదశ తెలంగాణ పోరాటంలో బాపూజీ గారు విద్యార్థి ఉద్యమానికి విద్యార్థులు జేఏసీ ఏర్పడరు. ఆ జేఏసీ ఏర్పాటులో స్టార్టింగ్ ₹1,00,000 బాపూజీ ఇచ్చి స్టార్ట్ చేసింది. అంటే ఎంత త్యాగాలు ఉంటాయి. ఏవైనా త్యాగం అంటే ఏంటి, ఎవరైతే నిస్వార్థంగా పదవులు అనుభవించకుండా త్యాగం చేసిన వాళ్ళు కంపల్సరీ సమాజం గుర్తించాలి. ఆ రకంగా సమాజం కోసం త్యాగం చేసిందంటే బాపూజీ ముందడుగు. ఎందుకంటే 1969లో తనకు కూడా మంత్రి పదవిని చిరప్రాయంగా తెలంగాణ కోసం అర్పించింది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను ఏ పదవిని చేపడతానని చెప్పి పూజ్య బాపూజీ ఆ శపథం చేసుకుని ఆ రోజు నుంచి మళ్ళీ పోటీ చేయలేదు సమాజం.